హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చిన్న డిఐవై అనమాట. దానికి కావాల్సిన ఈ ఫెవిక్రిల్తో మౌల్డ్స్ అనమాట. తర్వాత టాల్కమ్ పౌడర్, తర్వాత ఒక కవర్ తీసుకుని దాని మీద ఆ 2 ఉంటాయన్నమాట మౌల్డ్స్, వైట్ గ్రేయిష్ కలర్లో. ఆ 2 కలిపి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత అది ఎలా ఉండాలంటే ఆ 2 మిక్స్ అయిపోతే మొత్తం అంతా కూడా వైట్ కలర్లోకి వచ్చేయాలి. గ్రే అనేది ఎక్కడా కనిపించకూడదు, అంత బాగా మిక్స్ చేయాలి. చేత్తో కుదరకపోతే జస్ట్ ఒకసారి అప్పడాల కర్రతో కానీ దేంతో అయినా కానీ అలా 1 or 2 times అలా చేస్తే నేను చూపించినట్టు అది మొత్తం కూడా మిక్స్ అయిపోద్ది. ఇప్పుడు తీసుకున్న అవే వైట్గా అయిపోయిన దాన్ని ఒక చిన్న బాటిల్ క్యాప్ తీసుకుని ఆ మౌల్డ్ అంతా దాంట్లో వేసి ఒక పెన్సిల్ తీసుకుని దాన్ని ఒక హోల్ చేయాలి, ఇట్లా చూపించినట్టు. అనుకున్నంత ఈజీ కాదు ఈ మౌల్డ్తో అనేది. నేనైతే చాలా ఈజీ అనుకున్నా కానీ ట్రై చేసిన తర్వాత కొంచెం కష్టమైన అనిపించింది ఫ్రెండ్స్. ఇది డ్రై అవటానికి 2-3 hours పడుతుంది అనమాట. ఇప్పుడు మెత్తగానే ఉంటుంది. మనం చెప్పినట్టు వింటుంది అనుకుంటాం కానీ అది వినదనమాట. కానీ దాన్ని జాగ్రత్తగా మన దారిలోకి తెచ్చుకోవాలి. దాన్ని చాలా స్లోగా చాలా ఇదిగా ఉంటుంది అనమాట. అది ఇప్పుడు అలా చూపించినట్టుగా నీట్గా ఒక చిన్న హోల్ లాగా చేసుకుని ఒక చిన్న పాట్, మినీ సైజు పాట్ లాగా దాన్ని అలా చేసుకున్నాను. ఏదో చిన్న డిజైన్ లాగా వేద్దాం అనుకున్నాను కానీ అదేమంతా సెట్ కాలేదు. దీన్ని ఇప్పుడు డ్రై అవ్వటానికి ఒక 2-3 hours పడుతుంది. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు దీనిపైకి ఒక చిన్న మూతలాగా చేసుకున్నాం. చాలా రకాలుగా ట్రై చేశాను. నాకు ఈ మూత చేయటానికి నిజంగా ఒక్క పూట పట్టిందంటే నమ్మండి. కానీ నేను అనుకున్నట్టు వచ్చిందని అనుకుంటున్నాను కానీ ఇంకా బాగా చెయ్యొచ్చు. ఏమన్నా తప్పులుంటే క్షమించండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇగోండి ఆ మౌల్డ్ కింద పేపర్ లాగా రౌండ్ సర్కిల్లో చేసిందని పైన ఒక చిన్న పైప్ లాగా మళ్ళీ మౌల్డ్తోనే చేసి అలాగా దాన్ని తీసుకెళ్ళి అలా అటాచ్ చేశాను అనమాట. అది ఇప్పుడు నాకు కోన్ షేప్లో రావాలి. ట్రై చేశాను కానీ ఏమో చూద్దాం. అలాగా కింద గిన్నెలాగా పైన అలా. ఇప్పుడు దాంట్లో ఒక సాంబ్రాణి కడ్డీ వెలిగించి దాని మీద నుంచి ఇదిగోండి చూసారా ఎలా పొగ వస్తుందో అలాగా. బాగుంది కదా ఫ్రెండ్స్. నేను ఇట్లాంటిది ఇంకోటి ట్రై చేశాను, అది ఇదన్నమాట. బాగుంది కదా, చాలా బాగా వచ్చిందని నేను అనుకుంటున్నా. మరి దీంట్లో ఏమన్నా తప్పులున్నా మీ
కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి ప్లీజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయించండి మీ ఫ్రెండ్స్ అందరి చేత. గంట కొట్టడం మర్చిపోకండి. మీరు గంట కొడుతుంటే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయన్నమాట. అప్పుడు నేను పెట్టేవన్నీ కూడా లేటెస్ట్ ఇవన్నీ కూడా మీకు వెంటనే చూడొచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. Once again, bye. See you guys next time.